నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈసెట్ ఫలితాలు ఉన్నాయి. రాష్ట్రంలో బీటెక్, బీఈ, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథ్స్ కోర్సులు 24-25 అకాడమిక్ ఇయర్కి సెకండ్ ఇయర్లో లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాల కోసం ఈ ఈసెట్ ఉంటుంది. 12:30కు రిలీజ్ చేస్తారు. వెబ్సైట్లో చూడండి. జూన్ 3న లాసెట్, పీజీ, ఎల్సెట్ పరీక్షలు నేటితో ముగియనున్న ఆన్లైన్ దరఖాస్తుల గడువు. 2000 యూనిట్ ఫీజు తోటి మే 20 వరకు దరఖాస్తులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాసెట్, పీజీ సెట్ 2024 పరీక్షల షెడ్యూల్ ఇట్లుంది. 9 నుంచి 10:30 వరకు లాసెట్, 12:30 నుంచి 2 గంటల వరకు సెకండ్ ఫేజ్ ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డుని విడుదల. ఈ నెల 26న పరీక్షలు ఉన్నాయి. ఒకసారి చూడండి. నేటి నుంచే టెట్, వచ్చే నెల 2 వరకు కంప్యూటర్ బేస్డ్గా పరీక్ష. రోజుకు 2 షిఫ్టులుగా నిర్వహణ. గంటన్నర ముందే హాల్లోకి అనుమతి. 1 నిమిషం నిబంధనల అమలు. అంటే ఒక్క నిమిషం లేట్ అయినా సరే సెంటర్లకి అలౌ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 కేంద్రాలు. పరీక్ష రాయనున్న 2.86 lakhs మంది అభ్యర్థులు. మార్నింగ్ 9 నుంచి 11:30 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు ఇంకో సెషన్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80 కేంద్రాలు ఉన్నాయి. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 42 కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేశారు. ఈసారి కొత్తగా బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని గంటన్నర ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఏమి సెల్ ఫోన్లు ఇతర ఏం తెచ్చుకోవద్దు. ఇంకేమున్నాయి, మ్యాథ్స్ సబ్జెక్ట్ వల్ల ఎక్కువ అప్లై చేశారంట. ప్రశాంతంగా పరీక్షలు రాయాలని చెప్పారు. ఇవాళ గురించి టెట్ ఎగ్జామ్స్ జూన్ 2 వరకు. అదే గంటన్నర ముందే అనుమతిస్తారు. తొందరగా వెళ్ళిపోండి, హ్యాపీగా రాయండి. నేటి నుంచే దోస్త్ వెబ్ ఆప్షన్లు డిగ్రీ అడ్మిషన్స్ అన్నమాట. ఈ నెల 3న దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఏ కాలేజ్ పెట్టుకోవాలి, ఏ కోర్స్ పెట్టుకోవాలి అనేది ఆప్షన్స్. బాసర IIITలో అడ్మిషన్లు ఎప్పుడు అని ఇచ్చారు. గత నెల 30న 10th ఫలితాలు విడుదల చేసి ఇప్పటికీ అడ్మిషన్ నోటిఫికేషన్ రాలే. ఎదురు చూపుల్లో మెరిట్ స్టూడెంట్లు. మరి అన్నీ అయిపోయినాక వేస్తారా, మరి ఏం చేస్తారా అర్థం కాని పరిస్థితి. కోస్గిలో ఇంజనీరింగ్ కాలేజీకి AICTE అనుమతి. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే ప్రవేశాలు ఇస్తారంట. ఇవి ఏమేమి కోర్సులు ఉన్నాయంటే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్. ఒక్కో కోర్సులో 60 చొప్పున 340 సీట్లకు అనుమతి ఇచ్చారు. సైన్స్లో బోధన పరిశోధన. CSIR UGC నెట్ 2024 నోటిఫికేషన్ విడుదల. ప్రముఖ పరిశోధన కేంద్రాల్లో JRF అవకాశం. అధ్యాపక వృత్తి PhDలో ప్రవేశానికి కూడా మార్గం. JRFకి ఎంపికైతే 37,000 స్టైఫండ్ కూడా ఇస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి, చూడండి. ముఖ్య సమాచారం విషయానికి వస్తే ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఈ నెల 21. ఆన్లైన్ దరఖాస్తుకి లీడ్ ఆప్షన్ మే 25, 26, 27. ఎగ్జామ్స్ జూన్ 25, 26, 27లలో ఉంటుంది. పూర్తి వివరాలకు CSIR నెట్ NTA NIC.in లేకపోతే NTA.ac.inలో చూడవచ్చు. ఈసారి 3 కేటగిరీలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ కేటగిరీ JRF అసిస్టెంట్ ప్రొఫెసర్ అపాయింట్మెంట్. కేటగిరీ 2 అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ PhDలో ప్రవేశం. కేటగిరీ 3 కేవలం PhD కోసమే రాయాల్సి ఉంటుంది. ఇక మోడల్ కాలేజీల్లో మోడల్ స్కూల్లో ప్రవేశాలు ఫెయిల్ అయ్యాయి. మనకు ఈ నెల 25 వరకు లాస్ట్ డేట్ ఉంది, చూడండి. పూర్తి వివరాలకు తెలంగాణ MSCGG.gov.inలో సందర్శించాలి. దాంట్లోనే మనం అప్లికేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అరచేతిలో పుస్తక ప్రపంచం, పిల్లల్లో పఠనాసక్తి పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమం. ఇది వెబ్సైట్, వీళ్ళ QR కోడ్. ఇది స్కాన్ చేసినా మనకు బుక్స్ వస్తాయి. ఇదంతో పాటు NDL కూడా ఉంటుంది, నేషనల్ డిజిటల్ లైబ్రరీ. అదన్నీ కూడా కొట్టినా అయిపోతుంది. ఇది ప్రయోజనం ఇట్లా ఉంది. మొత్తం ఎట్లుంటాయంటే ఈ వెబ్సైట్ని సందర్శించి కథల పుస్తకాలను చదవచ్చు. ఈ నంబర్కు ఫోన్ చేసి కూడా కథలు వినవచ్చు. ప్రస్తుతం వెబ్సైట్లో తెలుగులో 119 తెలుగు కథల పుస్తకాలని, ఆంగ్లంలో ఇంగ్లీష్లో 407 ఇట్లున్నాయి. డిగ్రీ విద్యార్థులకు దోస్తు
మనము ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. ఈ డేట్లో చూసుకోండి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఫోన్లో కూడా మనం యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. 24న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష మనకు 17కు ఉండాల్సింది ఎలక్షన్ల వల్ల ఎక్స్టెండ్ చేసారు, 24కు పెట్టారు. సో నోటీస్ బోర్డు విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు యూపీఎస్సీ ఎన్ఏ పరీక్ష, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేషనల్ నేవల్ అకాడమీకి సంబంధించిన సెకండ్ ఫేజ్. ఇది మొత్తం 404 పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ 4/6 లాస్ట్ డేట్. ఆన్లైన్ రాత పరీక్ష 1/9కి ఉంటుంది. కోర్సుని ప్రారంభం 2/7 నుంచి. తెలుగు రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు ఇట్లున్నాయి. వెబ్సైట్ యూపీఎస్సీ ఆన్లైన్ NIC.in. ఉపకార వేతనాలకు దరఖాస్తులు మనకు గాంధీనగర్ నుంచి. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ గురుకుల పాఠశాలలో 10th పాస్ అయిన విద్యార్థులు ఇంటర్లో చదివేందుకు ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు సత్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెప్పారు. ఎక్కడి నుంచి అంటే ఏపీ నుంచి, గుర్తుపెట్టుకోండి. ట్రస్ట్తో పాటు సత్య స్కాన్స్ డయాగ్నోస్టిక్స్ తరపున 30 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం కూడా అందిస్తారంటే. 10thలో 510 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. తమకు నచ్చిన ప్రైవేట్ కాలేజీలో ఇంటర్లో చేరి హాస్టల్లో ఉండే విద్యార్థులకు 40,000, డే స్కాలర్గా చదివిన వారికి 20,000 ఇస్తారు. ప్రభుత్వ కాలేజీలో చేరిన వారికి 15,000 చొప్పున ఉపకార వేతనం అందజేస్తారు. జూన్ 2న నిర్వహించే ఆబ్జెక్టివ్ పరీక్ష ద్వారా విద్యార్థులను చేస్తారు. మరిన్ని వివరాలకు ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. నిమ్హాన్స్ బెంగళూరులో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు. ఇగో కోర్సుల వివరాలు ఇట్లున్నాయి. అర్హత: కోర్సును అనుసరించి 10th, 12th ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీషు, డిప్లొమా, డిగ్రీ, రిజిస్టర్డ్ నర్సు, BSc పాస్ అయి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 6/6. BSc కోర్సుల ప్రవేశ పరీక్ష తేదీ 21/7. వెబ్సైట్ ఇది. తెలంగాణలో డిస్ట్రిక్ట్ జడ్జి పోస్టులు మొత్తం 9 ఉన్నాయి. ఇవి ఇట్లుంటుంది శాలరీ. లాస్ట్ డేట్ 14/5 ప్రారంభం. దరఖాస్తుకి చివరి తేదీ 13/6. వెబ్సైట్ ఇది. ఇగ్నోలో UG, PG సర్టిఫికేట్ డిప్లొమా కోర్సుల ప్రవేశాలు. ఇవి కోర్సులు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కోర్సులు ఉంటాయి. డిప్లొమా, PG డిప్లొమా సర్టిఫికేట్స్. అర్హత మనకు 10th, ఇంటర్, ITI, 10+2, PG డిప్లొమా అన్ని క్వాలిఫికేషన్లలో మనం అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం 13/5 నుంచి. చివరి తేదీ 30/6. వెబ్సైట్ ఇగ్నో. ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం మెదక్ నుంచి. జిల్లాలోని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఫస్ట్ క్లాస్, తర్వాత 5th క్లాస్ అడ్మిషన్లు. ఇవి నాకు నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో మనం ఇంటి నుంచి పోవాల్సి ఉంటుంది. ఏమేమి కావాలి సర్టిఫికేట్లు అంటే ఆధార్, రేషన్ కార్డు, కులం, ఆదాయం, స్థానిక జనన ధృవీకరణ పత్రాలు, బర్త్ సర్టిఫికేట్, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్, UKG 4వ తరగతి బోనాఫైడ్ లేదంటే మార్కుల జాబితా సమర్పించాలి. ఈ పథకం కింద కుటుంబం నుంచి ఒక్క విద్యార్థికి మాత్రమే అర్హత ఉంటుంది. ఇది వరకు లబ్ధి పొందితే దరఖాస్తు చేయవద్దని కూడా సూచించారు. SC స్టూడెంట్స్ కోసం ఇది. షిప్ యార్డ్లో జనరల్ వర్కర్ పోస్టులు, క్యాంటీన్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 22/5. వాకిన్లోనే ఎయిమ్స్లో సీనియర్ రెసిడెంట్లు ఇంటర్వ్యూ 21/5కు ఉంటుంది. నెహ్రూ పోర్ట్ అథారిటీలో జాబ్స్ వాకిన్లు 28, 29 ఈ నెల. IT ఎగ్జిక్యూటివ్గా అవకాశం. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి. క్వాలిఫికేషన్లు ఎట్లున్నాయి? ఎగ్జిక్యూటివ్ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయితే జాబ్ ఇస్తారు. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 24. వెబ్సైట్ IPBonline.com. లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే ఇండియన్ ఆర్మీ టెక్నికల్ హెల్త్ స్కీమ్ కోర్సు ఇందాక మనం చూసింది 13th జూన్ లాస్ట్ డేట్ ఉంది. తెలంగాణ, ఏపీ రెండిట్లలో ITI అడ్మిషన్లు అవుతున్నాయి. 10th జూన్ లాస్ట్ డేట్ ఉంది. అన్ని విధాల కోర్సులు ట్రేడ్లు ఉంటాయి. UG, PG సర్టిఫికేట్స్, డిప్లొమా కోర్సెస్ ఇందాక చూసినాం కదా, దీనికి 30th జూన్ లాస్ట్ డేట్ ఉంది. బీటెక్ అడ్మిషన్స్ IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, దీంట్లో బీటెక్ ప్రోగ్రాంలు మ్యాథ్స్, కంప్యూటింగ్, దీనికి 17th లాస్ట్ డేట్ ఉంది. JEE మెయిన్ పేపర్ 2 పరీక్ష ఫలితాలు విడుదల చేసిరంట. ఇక వెబ్సైట్లో ఉంటాయి చూడండి. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే దుబాయ్ కొత్త వీసా బ్లూ రెసిడెన్సీ పర్యావరణం పరిరక్షణ సుస్థిరతను అంటే సస్టైనబిలిటీని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు సుదీర్ఘకాల లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసాను తీసుకురానుంది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో బ్లూ రెసిడెన్సీ వీసాల జారీకి ఆమోదం తెలిపినట్లు యుఏఈ ప్రధానమంత్రి షేక్ మహమూద్ బిన్ రషీద్ వెల్లడించారు. 10 ఏళ్ల పాటు యుఏఈలో నివాసం ఉండేందుకు వీలుగా ఈ ప్రత్యేక బ్లూ వీసాలను నిబంధనలు పర్యావరణాన్ని పరిరక్షించేలా పలు రంగాల్లో అసాధారణ కృషి చేసిన వ్యక్తులకు వీటిని జారీ చేస్తారు. భారత తన తొలి అణు పరీక్ష పోఖ్రాన్ 1ను నిర్వహించి 50 ఏళ్లు పూర్తయింది. 1974 మే 18న దీన్ని నిర్వహించారు. తద్వారా అణు పరీక్షలు సత్తా చాటిన యుఎస్, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల సరసన భారత్ నిలిచింది. ఐరస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేని దేశం అణు పరీక్ష నిర్వహించిన అదే మొదటిసారి. ఈ పరీక్షకు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రం దీనికి పోఖ్రాన్ 1గా పేర్కొంది. ఏల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ కమ్యూనికేషన్, సీ వాటర్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా క్లైమేట్ చేంజ్ ఇన్ ద ఇండియన్ మైండ్ 2023 నివేదికను అమెరికాలో విడుదల చేశారు. భారత్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. భారతదేశానికి భూతాపం, గ్లోబల్ వార్మింగ్ అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుందని, జనాభాలో 90% పైగా ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. వరల్డ్ హైపర్ టెన్షన్ డే, ప్రపంచ రక్తపోటు రోజును ఏటా మే 17ను నిర్వహిస్తారు. దీన్ని 2006 నుంచి నిర్వహిస్తున్నారు. ఆగ్నేయ ఆసియాలో 29.4 lakh crores పైగా ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2024 థీమ్ ఏంటి అంటే మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్ యాక్యురేట్లీ, కంట్రోల్ ఇట్, లివ్ లాంగర్. మీ రక్తపోటును ఖచ్చితత్వంతో తెలుసుకోండి, దాన్ని నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి అని ఇచ్చారు. ప్రపంచంలోనే అతి పొడవైన స్ట్రెయిట్ రోడ్గా గిన్నిస్ రికార్డు. సౌదీ అరేబియాలోని రబ్ అల్ ఖాలీ ఎడారి గుండా వెళ్తున్న హైవే 256 కిలోమీటర్ల స్ట్రెయిట్ రోడ్డు ప్రపంచంలోనే అతి పొడవైన స్ట్రెయిట్ రోడ్డుగా గిన్నిస్ రికార్డు నమోదు చేసుకుంది. ఈ హైవేను 10 కింగ్ పత్ కోసం ప్రైవేటు రహదారిగా నిర్మించారు. ఈ రోడ్డు ఎడారి బంతెలో ఎలాంటి మలుపులు లేకుండా ఉంటుంది. బీసీ రెసిడెన్షియల్ ఇంటర్ ప్రవేశ ఫలితాలు విడుదలైనవి. వెబ్సైట్లో చూడవచ్చు. హాల్ టికెట్ లేకపోతే అప్లికేషన్ నెంబర్ లేకపోతే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సరిపోతుంది. ఇవి ఇంకపోతే వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే మెటిక్యులస్ ఖచ్చితమైన, సమర్థమైన, కేర్ఫుల్, డిలిజెంట్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ స్లోపీ, నెగ్లిజెంట్. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.